పెద్దలు శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు, మన కుత్బుల్లాపూర్ యువ నాయకులు ఎమ్మెల్యే శ్రీ వివేకానంద గారు, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణిదేవి గారు, శ్రీ మధుసూదనాచారి గారు, శ్రీ దేశభక్తి శ్రీనివాస్ గారు, జడ్పీ చైర్మన్ ఎం శరత్ చంద్రారెడ్డి గారు, శ్రీ నర్రెడ్డి నందారెడ్డి గారు, రైతు సమితి అధ్యక్షులు, సామల బుచ్చిరెడ్డి గారు, బోడుప్పల్ మేయర్ గారు, శ్రీ జక్కా వెంకటరెడ్డి పీర్జాదిగూడ మేయర్ గారు, శ్రీమతి మేకల కావ్య జవహర్ నగర్ మేయర్ గారు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేడ్చల్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. రంగారెడ్డి జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పరిపాలనా సంస్కరణలో భాగంగా మనం మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మంచి కలెక్టరేట్ కూడా నిర్మాణం చేసుకున్నాం. అది కూడా నేనే స్వయంగా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాకపోతే, నాడు మనం పోరాటమే చేయకపోతే ఈ మేడ్చల్ జిల్లా అనేదే మనకు దక్కేది కాదు, మనకు వచ్చేది కాదు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. మేడ్చల్ నియోజకవర్గం నుండే ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు చాలా చైతన్యవంతులుగా ఉంటారు. మీరు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంటారు. రాజకీయాలు మీరు అనునిత్యం గమనిస్తూ ఉంటారు. ఒక 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు అందరూ కూడా దాన్ని నవ్వులాటగా చూసినారు. ఈ తెలంగాణ అయ్యేదా, పోయేదా, జరిగేదా అని మాటలు మాట్లాడినారు. ఆ రోజు వరకు చాలా దిక్కులేని స్థితిలో రాజకీయ భిక్షగాళ్ళలాగా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పదవుల కోసం, పైరవీల కోసం నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితులు మనం చూసినాం. మీరందరూ కూడా చూసినారు. ఈరోజు కూడా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. నా మీద ఎన్ని నిందలు పెట్టినారు, ఎన్ని రకాల అవమానాలు చేసినారు, ఎన్ని రకాల అవహేళనలు చేసినారు. తెలంగాణలో ఉండే నాయకులే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు నేను పోరాటం చేస్తూ ఉంటే కనీసం కలిసి రాకపోయినా చాలా అవహేళనలు చేసినారు. వాటన్నిటినీ దిగమింగుకుంటూ, తట్టుకుంటూ, ప్రజలను చైతన్యం చేస్తూ చాలా గొప్పగా మనం 15 ఏళ్ళు పోరాటం చేసినాం. దాని ఫలితం తెలంగాణ రాష్ట్రం రావడం. వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏ విధంగా మనం ముందుకు పోతా ఉన్నామో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు కరెంటు లేదు, మంచినీరు లేదు, సాగునీళ్లు లేవు. ప్రజలు వలసపోయి బతకపోవడం, ఎక్కడెక్కడనో పాలమూరు లాంటి జిల్లాలు సగానికి సగం ఖాళీ అయి బొంబాయి లాంటి ప్రాంతాలకు పోవడం చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు 7 చేనేత కార్మికులు చచ్చిపోతే అక్కడికి పోయి నేను మాట్లాడి దుఃఖపడి ఆనాడున్న ముఖ్యమంత్రిని జోలబట్టి అడిగినా కూడా ₹1 కూడా మనకు సహాయం చేయలేదు. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగేది. తెలంగాణ ప్రజలు 2వ తరగతి స్థాయి ప్రజల కింద చూడబడుతూ చాలా అవహేళనకు గురవుతూ, అవమానాలకు గురవుతూ ఉండేవాళ్ళం. వాళ్ళ అహంకారానికి పరాకాష్ట. శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఆనాడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేచి తెలంగాణ ప్రాంతానికి ₹1 కూడా ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కనీసం లేచి తెలంగాణ ప్రాంతం వాడు అట్టెట్లంటారండి ముఖ్యమంత్రి గారు అని ప్రశ్న చేయలే. అంటే బానిసల్లాగా పడి ఉండి నోర్లు మూసిండ్రు కాబట్టి అంత దుస్థితి మనకుండేది. 1956లో ఒక చిన్న పొరపాటు జరిగి ఆనాడు కూడా మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కేంద్రానికి లొంగిపోయి తలకాయలు గంగిరెద్దుల్లాగా ఊపితే 58 ఏళ్ళు మనం గోసపడ్డాం. 58 సంవత్సరాలు చాలా భయంకరమైన బాధలు అనుభవించినాం. మనకు మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఆనాటి వాళ్ళు సృష్టించినారు. కరెంటు లేనటువంటి పరిస్థితి, కరెంటు కోతలతోని చాలా ఇబ్బందులు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజాబలంతో మనం గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాలలో నంబర్ 1గా మనం చేసుకోగలిగినాం. ఇలా పర్ క్యాపిటా ఇన్కంలో, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 పరిస్థితులలో ఉంది. పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది. మిషన్ భగీరథ స్కీమ్ పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతే తాగునీటి రంగం